జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించి ఇంకా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. దాదాజీ గురించి మాట్లాడతాను. ఆయన జీవితంలో ఎన్నో సంఘటనల వల్ల ఎన్నో ప్రయోజనాలు మనకు కలిగాయి. శరీరంలో నుంచి వచ్చే ఈ అవస్థలకు ఎలా ముక్తి కలుగుతుంది, జీవనముక్తి కలుగుతుంది, ఇవన్నీ నా కళ్ళారా చూశాను. ఆయనతో ఆఖరిదాకా నేనున్నాను. రాత్రింబవళ్ళు నేను సేవ చేశాను. డాక్టరుగా ఉన్నందువల్ల ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇది నాకు పుణ్యం ప్రసాదించినట్టుగానే అనుకుంటున్నాను. ఇది దొరికినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. 1979లో జరిగిన విషయం నాకు ఇంకా బాగా గుర్తుంది. జనవరి 15వ తారీఖున రాత్రి 12 గంటలకు దాదాజీకి కొంచెం చలి ఎక్కువగా ఉండడం వల్ల మంచంలోంచి దిగి కిటికీ మూయడం కోసం ఆయన కాళ్ళు కింద పెట్టబోయారు. మంచం బాగా హైట్గా ఉండడంతో పాపం ఆయనకి నేల అందక మిస్ అయింది. అప్పుడు దాదాజీ కింద పడిపోయారు. ఆయనకి ఫ్రాక్చర్ అని కూడా తేలింది. నడవలేని పరిస్థితిలో పడ్డారు. అయినా ఆయన నడిచారు. రౌండ్లు కొడుతూ పద్మాసనాలు వేసుకుంటూ కూర్చునేవారు. ఇది చాలా పవర్ఫుల్గానే ఉంటుంది, కానీ ఆయన ఆత్మబలం ఎంత అని ఎవరికీ తెలీదు కదా. ఇవన్నీ చేసినా ఆయన సరిగ్గా నడవనేలేదు. ఆ తర్వాత ఆయన అందర్నీ పిలిచి లేవమన్నారు. ఆయనకి చాలా కాలు నొప్పిగా ఉందన్నారు. రాత్రి 12 గంటలవడం వల్ల ఆయనకి అలోపతి మీద నమ్మకం లేనందువల్ల ఆయుర్వేదం మనుషుల్ని ఆయన పిలిచారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. తర్వాత ఆయనకి ఫ్రాక్చర్ అని తెలిసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన భక్తులకు ఈ విషయం తెలిసిపోయింది. అలాగే బరోడాలో ఒక పెద్ద డాక్టర్ ఉండేవారు హాస్పిటల్లో. అతను దాదాజీ గారి పరమభక్తుడు. అతనికి ఇంకో భక్తుడి వల్ల తెలుసుకుని అతను 7 గంటలకల్లా పరిగెత్తుకొచ్చేశారు. అతను దాదాజీని చూడగానే చెప్పేశారు, దాదాజీ మీకు ఫ్రాక్చర్ అయ్యింది, మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తీరాలని చెప్పారు. దాదాజీ స్టార్టింగ్లోనే చెప్పేశారు, లేదు ఇప్పుడు నేను రావడం కుదరదని. ఏది జరగాలో అది నాకు ఈ ప్రదేశంలోనే జరగని అని చెప్పేశారు. వెంటనే డాక్టర్ చెప్పారు, అలా అనకండి, చెయ్యాల్సింది చెయ్యాలి, ట్రీట్మెంట్ చేయాల్సిందే అన్నాడు. అతను తయారుగా లేడని చెప్పాడు. కానీ దాదాజీకి ఆయన వివరించారు, 2 గంటల్లో తిరిగొచ్చేయొచ్చు, మీకు ఊరికే ఎక్స్రే మాత్రమే, వేరే ఏమీ మేం చెయ్యం. ఆ తర్వాత దాదాజీ రెడీ అయ్యారు. ఆయన కుర్చీలో కూర్చోబెట్టి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి తీసుకెళ్లారు. అక్కడ ఒక పెద్ద సర్జన్ ఉన్నాడు. అతను పెద్ద భక్తుడే. పాపం దాదాజీ ఆ టేబుల్ మీదే పడుకుని నిద్రపోయారు. చాలా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా అక్కడికొచ్చారు. ఆయన చూశారు. ఆ సర్జన్ ఏమన్నాడంటే, అందరూ చూడండి, మీకు నిజమైన ఆత్మ వెలుపల నుంచి చూడాలంటే అది ఇక్కడి నుంచే చూడగలరన్నాడు. దాదాజీని చూడండి. ఆయన మొహంలో ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. కాళ్ళలో ఇంత పెద్ద ఫ్రాక్చర్ అయ్యింది, వేదనలో ఉన్నారు. అయినా బయటికి ఏ బాధింపు లేదు. అదే చిరునవ్వు, ఒకటే ముక్తి మార్గం. అందరితోనూ ఆత్మ గురించే మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆయనకి ఏమేం ఇన్వెస్టిగేషన్ చేయాలో చేశారు. అక్కడే అడ్మిట్ చేశారు. ఇక్కడ 3 రోజులు ఉండండి, ఆ తర్వాత మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మొదట మీరు సాయంత్రం వెళ్ళొచ్చన్నారు.
ఆ తర్వాత సాయంత్రం అయ్యాక లేదు లేదు మీరు ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండాలన్నారు. దాదాజీకి కావలసిన సేవలు చేశాం. ఆ తర్వాత ఆయనకి ట్రిప్స్ ఎక్కించారు. మంచం దిక్కుండా కాలు తీసి పైన పెట్టి వెయిటేమో అలాగే తాడు కట్టేశారు. ఈ పరిస్థితిలో అతను అటూ ఇటూ జరగలేకపోయారు. వయస్సు ఆయనకి బాగా ముదిరింది. ఈ వయస్సులో ఫ్రాక్చర్ అయ్యిందంటే ఆ తర్వాత ఎముకలు చేరడానికి ఇబ్బంది అవుతుంది. ఆయన వేరే దారి లేదని తెలుసుకున్నారు. నిర్మా గారి మనసులో ఎప్పుడూ ఒకటే భావనే, నేనెప్పుడు 24 గంటలు అతనితోనే ఉండాలి, అతనికి సేవలు చేస్తూ ఉండాలి అనే ఆలోచనే ఉండేది. డాక్టర్ వాళ్ల పని చేశారు. పనిచేసే భాగ్యం దొరికింది. బెడ్ మీదే పడుకోవడం వల్ల అన్ని పనులు నేను చేయాల్సొచ్చింది. అప్పుడంతా నిర్మాకి వయసు చాలా తక్కువ, చిన్న పిల్ల, చాలా యంగ్గా ఉండేది. తనకంటే పెద్ద సీనియర్స్ అంతా చాలా మంది ఉండేవారు. దాదాజీ గారికి బాగా కావలసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రదేశంలో నిర్మ చాలా కొత్తగా ఫీల్ అయింది. ఈమె ఎలా సేవలు చేయగలదని కూడా వాళ్ళు అనుకున్నారు. ఈ భావనే తన మనసులో చాలా ఎక్కువ ఉండేది. వద్దనడానికి కాదు, ఇతరుల ముందు ఎవరినీ తిట్టకూడదు. హాస్పిటల్లో బెడ్లో పడుకున్నప్పుడే అన్నీ అతనికి చేయాల్సొచ్చింది. దాదాజీ పడుకుని నిద్రపోతున్నారు. ఆయన మాట్లాడలేరు కాబట్టి నిర్మ ఆయనకి చిన్న పేపర్లో రాసిచ్చింది. దాదాజీ, మీరు నన్ను కరుణించండి. మీకు అన్ని సేవలు నేనే చేస్తాను. నేను మీతోనే 24 గంటలు ఉండాలి అని రాసిచ్చింది. ఇది చేయడానికి మాత్రం మీరు నా మీద కరుణించండి. ఆయన ఏమీ చెప్పకుండా ఆ లెటర్ తీసి జేబులో వేసుకున్నారు. రాత్రి అయ్యింది. అక్కడ ఉన్నవాళ్లు అందరూ 1 బై 1 వెళుతున్నారు. అక్కడ చాలా సీనియర్ మెంబర్స్ అంతా ఉన్నారు. వాళ్ళంతా నిర్మ, నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. రాత్రి అయ్యింది, నువ్వు ఇంటికెళ్ళు, మేమే మేనేజ్ చేసుకుంటాం అన్నారు. నా మనసుకు చాలా కష్టం కలిగింది. మనం వెళ్లే తీరాలా, ఏం సేవ చేయకూడదా అని. అప్పుడే దాదాజీ అన్నారు, ఈ అమ్మాయిని సేవ చేయడానికి వదిలేయండి. ఈమె డాక్టరే కదా, ఈమె నన్ను కొంచెం బాగానే చూసుకుంటుంది. మీరందరూ పెళ్ళిళ్ళైనవాళ్ళు, మీ అందరికీ పిల్లలుంటారు, మీరు ఉదయాన లేచి పనికి వెళ్ళాలి. కాని తను ఫ్రీగానే ఉంది కదా, తను చేయనివ్వండి అన్నారు. అందువల్ల తన్నే ఉండని అన్నారు. నా మనోభావన ఏంటంటే, ఇతనికి సేవ చేస్తేనే మనం గొప్ప స్థాయికి చేరుకుంటామనే ఉద్దేశమే. అంత సంతోషం. అప్పుడు నా మనసులోని సంతోషాన్ని వర్ణించలేని విధంగా నా మనసులో సంతోషం. దాదాజీ ఏమన్నారో అదే ఫైనల్, అదే అందరూ అక్కడ యాక్సెప్ట్ చేస్తేరాలి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత అక్కడున్నవాళ్లంతా మీరే ఆయనతో ఉండండి అన్నారు. ఈ విధంగా నేను పెట్టి పుట్టుండాలనే చెప్పుకుంటాను అందరితోనూ. దాదాజీ బెడ్లోనే ఉన్నారు, లేవలేరు. ఇటువైపు తిరగడం కూడా కుదరదు. అన్ని పనులు బెడ్ దిగకుండానే ఆయన చేసుకుంటారు. ఆ మర్నాడు ఉదయాన డాక్టర్స్ వచ్చారు. మీకు సర్జరీ చేసి తీరాల్సిందే అన్నారు. సర్జరీ చేస్తే కాలు బాగుపడదు, మీరు కొన్నాళ్లు అధికంగా హాస్పిటల్లో ఉండాలి. వెంటనే దాదాజీ సర్జరీకి తయారుగా లేరని చెప్పారు. సర్జరీ చేయాలంటే మీరు నాకు అనిస్థీషియా ఇస్తారు కదా, కుట్లు అవి వేస్తారు కదా, మీరు రక్తం అంతా ఇవ్వాలంటారు అన్నారు. వెంటనే డాక్టర్, అవును, అదంతా మీకు ఇచ్చి తీరాల్సిందే అన్నారు. మీకు వయసు చాలా అయిపోయింది, అయినా ఆపరేషన్ చేసి తీరాల్సిందే అన్నారు. ఆ సమయంలో ఆయనకి 74 ఏళ్లు వయస్సు ఉంటుంది. కానీ దాదాజీ దీనికి కుదరదుగాక కుదరదన్నారు. నేను మరణాన్ని ఇష్టపడి కోరుకుంటాను, కానీ అనిస్థీషియా వద్దని చెప్పారు. ఇతరుల రక్తాన్ని ఎక్కించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఈయన ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆశ్చర్యం. డాక్టర్లు ఆయన దగ్గర ఎందుకు వద్దంటున్నారని అడిగారు.
ఇలా చూడండి, నాకు మైకం లాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు. అనిస్థీషియా వల్ల ఈ ఆత్మ ఖచ్చితంగా దెబ్బతింటుంది కదా. ఇతరుల రక్తాన్ని మనం ఎలా ఎక్కించుకోగలం? వాళ్ళ శరీరంలో ఎన్నో విషయాలు ఉండొచ్చు. నాకు ఏదీ వద్దు అని చెప్పేశారు. కోటిలో ఒకరికే ఇలా ఉంటుంది. ఈవేళ నా మనసు చాలా ప్యూర్గా ఉంది. ఇతరుల శరీరంలో నుంచి నేను రక్తాన్ని తీసుకుంటే నా మనసులో ఉన్న ప్యూరిటీ అనేది పోయి ఆ తర్వాత అది ఇంప్యూరిటీగా మారుతుంది కదా. ఇదంతా సూక్ష్మ లెవెల్లోనే జరుగుతుంది. స్థూలంలో జరిగేది ఏదీ మీకు బయటికి తెలియదు కదా. ఇది ఆధ్యాత్మికంలో ఆఖరి ఘట్టంలో ఉండేవాళ్ల విషయం. ఇది నిజంగా అవసరం ఉండదు. అంతే తప్ప సాధారణమైన వాళ్ళకి ఇది అవసరమే లేదు. సాధారణ భక్తులకు కూడా ఇది అవసరం లేదు. ఇంతవరకు సూక్ష్మలోకి వీళ్ళు వెళ్లలేరు. ఆయన శరీరం నుంచి విడిగానే కదా ఉన్నారు. శరీరానికి ఏది జరిగినా పర్వాలేదు, ఏదైనా జరగొచ్చు. నా ఆత్మకి ఏదీ జరగకూడదు, ఆయనకి ఎటువంటి బాధింపు రాకూడదు. ఇదే ఆయన లక్ష్యంగా ఉండేది. ఆయన క్లియర్గా కుదరదని చెప్పేశారు. డాక్టర్స్ అంతా చాలా కంగారులో పడ్డారు. తర్వాత ఒక ప్రైవేట్ డాక్టర్ అక్కడికి వచ్చారు. ఆయనకి దాదాజీ చెప్పేది పెద్ద నమ్మకం. ఆయన దగ్గర ఎవరో ఒక భక్తుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. అందువల్ల ఆ డాక్టర్ తయారయ్యాడు. ఆయన ఏమన్నాడంటే, నా అనుభవంతో దాదాజీ భగవానికి సర్జరీ చేసి నిరూపిస్తానన్నాడు. కానీ ఖచ్చితంగా దీనికి కొంచెం టైం ఎక్కువ అవుతుంది. ఇది ఓల్డ్ ఫ్యాషన్ అన్నారు. ట్రీట్మెంట్ పాత పద్ధతిలో ఉంటుంది అన్నారు. ఈ ఇంట్లోనే నేను చేస్తాను దాదాజీకి, కానీ 4 మాసాల వరకు బెడ్ దిగకూడదు అన్నారు. వెంటనే దాదాజీ, నేను దీనికి రెడీగా ఉన్నాను. ఆపరేషన్కో అనస్థీషియాకో రక్తం తీయడానికో నేను నిజంగా తయారుగా లేనని చెప్పారు. ఆ తర్వాత దాదాజీని మేము ఇంటికి తీసుకెళ్ళిపోయాం. ఆయన బంధువుల బంగ్లాకి మేము తీసుకెళ్ళిపోయాం. ఆయన బాగా ధనవంతుడు. అన్ని వసతులు అక్కడ ఆయనకి దొరికాయి. ఏ డాక్టర్ వైద్యం చేస్తానన్నాడో ఆయన ఇల్లు కూడా పక్కనే ఉంది. డాక్టర్ రోజూ అక్కడికి వస్తూ పోతూ ఉండేవారు. ఆయన దాదాజీ కాళ్ల మీద బాగా బరువు పెట్టేవాడు. ట్రాక్షన్ ఇచ్చారు. ఒకే పొజిషన్లోనే పెట్టాలి, అప్పుడే అతను పడుకోవాలి. ఆయన తిరిగి పడుకోవడానికి వీల్లేదు. అన్నీ బెడ్ దిగకుండా అతన్ని చూసుకోవాలి. ఆ తర్వాత దాదాజీ ఏ ప్రాబ్లమూ లేకుండా ఉన్నారు. భక్తులు అంతా వస్తూ ఉండేవాళ్లు. వాళ్ళంతా దాదాజీని చూసి కాళ్లకు నమస్కారం చేసుకుని శరణాగతి కూడా చేసుకున్నారు. ఏ కాలికి దెబ్బ తగిలిందో ఆ కాలికే అందరూ సాష్టాంగంగా పడ్డారు, నమస్కారం చేసుకున్నారు. అతనికి ఏది ఆ టైంలో కాలేదు. ఇందులో సగంలో అతని శరీరానికి చేతకాకుండా పోయింది. సడన్గా జాండీస్ ప్రాబ్లం ఆయనకి వచ్చింది. అప్పుడప్పుడు వచ్చి అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉండేది. ఇందువల్ల ఒళ్ళంతా ఎల్లో కలర్ అయింది. తిండి నీళ్లు ఏదీ అతను నోరారా తినలేరు. ఆయనకి ఇంట్రావెనస్ గ్లూకోజ్ ఇవ్వాల్సొచ్చింది. మందులు కూడా తద్వారానే ఇస్తుండేవాళ్లు. ఇటువంటి పరిస్థితిలో ఆయన 4.5 నెలలు బెడ్ మీదే ఉండిపోయారు. ఆయనకి ఒంట్లో బాగా నయమైపోయింది. ఫిజియోథెరపీ చేయాలన్నారు. అది అతను చేయించుకున్నారు. ఏమైనా నిర్మా మనసులో పట్టరాని సంతోషం. ఆ రోజు తను పొందిన సంతోషాన్ని లిమిట్ అనేది లేకుండా పోయింది. రోజంతా తను దాదాజీకి సేవలు చేస్తూనే ఉండిపోయింది. ఒక్క సెకండ్ కూడా తను అతన్ని వదిలి వెళ్లనే లేదు. దాదాజీ కూడా చాలా తన సేవలు చూసి సంతోషించారు. ఆయన మనసులో ఆశీర్వాదం ఉండేది. మనసారా ఆశీర్వాదం చేశారు. ఆ తర్వాత దాదాజీ భార్య హీరబా, తను కూడా నిర్మా తప్ప ఎవరూ మీకు సేవ చేయలేరు అని చెప్పి నేనే అన్నిటినీ అతనికి చేస్తూ ఉండేదాన్ని. తను పాపం వయసు మీద పడింది. తనకు సేవలు చేసే విధంగా మనిషి అవసరం వచ్చింది. ఏమవుతుంది, ఎలా అవుతుంది? అతని ప్రిన్సిపల్ వదలకుండా ఉండిపోయాడు. ఎంతోమంది ఏవేమో అతనితో చెప్పారు. ఇతను స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండేవారు. జ్ఞానులు తమ లక్ష్యం కోసం స్ట్రాంగ్గా ఉంటారు కదా. దేహానికి ఏవైనా పర్వాలేదు, కాని ఆత్మ మాత్రం చెడిపోకుండా చూసుకుంటారు.
మనస్సు, చిత్తము ఈ రెండూ ఇంప్యూరిటీగా ఆయన ఉండనివ్వడానికి ఒప్పుకోరు. ఆయన చిత్తం కేవలం ప్రసన్నంగానే ఉంటుంది. మనసు ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఎటువంటి వస్తువు మీద అతనికి ఆశ లేదు. ఎటువంటి వస్తువు మీదికి ఆకర్షణ కావడమూ ఉండదు. ఈ విధంగా దాదాజీ ఉన్నారు. ఆ తర్వాత ఆయన అతనికి ఇంకా 4 మాసాలు ఫిజియోథెరపీ చేయాల్సింది. అందువల్ల ఆయన అలహాబాద్ వెళ్లాల్సొచ్చింది. అక్కడే ఆయన బ్రదర్ ఉన్నాడు. ఒకే ఒంటరితనంలో ఆయన ముక్తి మార్గంలో ఫిజియోథెరపీ కోసం 4 మాసాలు అక్కడికి తీసుకెళ్లారు. అప్పట్నుంచి 24 గంటలు నాకు సేవ చేసే ఛాన్స్ దొరికింది. అంతే తప్ప అన్ని పనులు ఆయనే చేసుకునేవారు. కానీ ట్రాక్షన్ అయిన కారణం చేత అతని మూమెంట్లో కొన్ని రిస్ట్రిక్షన్ చెప్పారు. అందరూ వచ్చి అతన్ని చూశారు. కాలు ఫ్రాక్చర్ అవడం చూసి చాలామంది వచ్చారు. ఆయన గురించి తెలుసుకోవడానికి వస్తారు. ఎంతోమంది భక్తులు ఆయన చూడగానే అలాగే ఏడవడం మొదలెట్టారు. దాదాజీ వాళ్లను చూసి ఎందుకు దిగులు పడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారని అడిగారు. ఈ మూమెంట్లో ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత మూమెంట్స్ నుంచి దాదాజీ గారి విరిగిన ఎముకలు ఒకటిగా కలవడం మొదలయ్యాయి. ఇది మీరు ఎలా ఫ్రాక్చర్ అయ్యింది, ట్రాక్షన్ అయ్యిందని అంటారు. యాక్చువల్గా ఈ ఎముకలన్నీ కలిసిపోవడం మొదలయ్యాయి కదా. ఇలా అయ్యింది అని కూర్చునుంటాం. కానీ అది భూతకాలం అయ్యింది. వర్తమాన కాలంలో ఏం జరుగుతుందనేదే మనం చూడాలి. ఇందులో చూశారంటే బాగానే ఉంది. ఈ జ్ఞానుల దృష్టిలో ఏ రకంగా ఉంది? సాధారణమైన వాళ్ల అజ్ఞానం దృష్ట్యా ఒక్కొక్క వస్తువులోనూ కష్టపడి సుఖం వెతికి వాళ్ళు దుఃఖాన్నే కదా అనుభవిస్తున్నారు. వాళ్ళు ఎన్నటికీ సుఖాన్ని అనుభవించలేరు. కాని జ్ఞానులు తెరిచిన కంటితో వాళ్ళు లాభం చూసి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు కదా. ఇటువంటి రకమైన ఒక లాభం దృష్టి ఉందంటే జీవితంలో ఖచ్చితంగా సుఖాన్ని పొందగలరు. లాభదృష్టి అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతికున్న ఒక వేలు కట్ అయిందంటే, ఇప్పుడు నాకున్న ఒక వేలు కట్ అవడం వల్ల నేను అని ఏడవబోయేది లేదు. నేను సంతోషంగానే ఉంటాను. ఎందుకంటే మిగతా 19 వేళ్లు బాగానే ఉన్నాయి కదా. మిగతా వేళ్ల ఆధారంతో నేను ఈ జీవితాన్ని బాగా సుఖంగా సాగించగలను కదా. ఇప్పుడు నా ఒక చెయ్యి కట్ అయిందంటే నా లాభదృష్టి ఏంటంటే, ఇంకో చెయ్యి ఉంది కదా అంటే ఇంకో చెయ్యి, 2 కాళ్ళు, ఈ శరీరం అంతా ఉంది. ఇందులో ఏమవుతుంది? 2 చేతులు పోయినా 2 కాళ్ళు ఉన్నాయి కదా. ఒకవేళ 2 కాళ్ళు కట్ అయినా కూడా మనకు ఈ శరీరం ఉంది కదా. ఇదంతా ఎంత గొప్పవి. అదే కదా మనకు ముఖ్యమైనది. ఈ విధంగా అన్ని విషయాల్లోనూ లాభాలనే చూస్తున్నారు. అజ్ఞాన ప్రజలు దేనికి చూసినా దిగులు పడుతూ ఉంటారు. ఎందులో లాభం ఉంది, ఎందులో లాభం లేదు, ఎందులో లాభమో అది మాత్రం మీరు తీసుకోండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిడతారు, వెంటనే మీరు ఇందులో లాభాన్నే కదా చూడాలి. అంటే తిట్టారు, ఇంకా నయం కొట్టలేదు అనుకోండి. ఒకవేళ కొట్టినా ఏం లాభాన్ని మనం చూడగలం? ఇంకా నయం వాళ్ళు ఊరికే కదా కొట్టారు అనే కదా మనం అనుకోవాలి. చేతిలో వాళ్ళు కర్రతో కొట్టలేదే. వాళ్ళు కర్రతో కొట్టారంటే పెద్ద గందరగోళం అవుతుంది. లేదా వేరే ఏదైనా మీరు అన్నింట్లోనూ మీరు చాలా ఫోర్స్గానే ఉండాలని చెప్తాను. నెగటివ్ దృష్టితో చూస్తే దుఃఖమే కదా మిగులుతుంది. మన ఇంట్లో ఒక కూలీవాడు ఉంటే చాలా బాధపడతాడు. మన ఇంట్లో ఒకే ఒక కూలీవాడు ఉంటే అలా చూడు, మిగతా వాళ్ల ఇళ్లల్లో 4-5 ఉన్నారు, వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు అనుకుంటాడు. జ్ఞానులు ఏం చేస్తారంటే, గుడిసెలో ఉన్నవాడికంటే నా పరిస్థితి బావుంది, ఇల్లంటూ ఉంది, టైల్స్ వేసుంది, అన్నీ ఉన్నాయి, ఇందులో మనం లాభం చూసామంటే, ప్రాఫిట్ చూసామంటే, బెనిఫిట్ చూసామంటే ఒకందుకు నెమ్మది ఉంటుంది, దిగులు అనేది ఉండదు.
ఇద్దరు కూలివాళ్ళు, ఒక కూలివాడు ఇంకో కూలివాడితో కంపేర్ చేసి చూసుకుని వాడంటాడు, పైన ఉన్నోళ్ళున్నారు కదా వాళ్ళను చూసి వాడు కష్టపడ్డమే మానేస్తాడు. కానీ వాడు కింద ఉన్నోడిని చూసినప్పుడు వాడికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇద్దరు పని మనుషులుంటే మూడో పనోడిని చూసి వాడు దిగులు పడ్డం మొదలెడతాడు. మూడో పనోడు బంగ్లాలో ఉండేవాడిని చూసి చాలా దిగులు పడతాడు. ఇదంతా మనమే దుఃఖాన్ని డబ్బు పోసి కొన్నట్టు ఉంటుంది. మిగతావన్నీ అన్నీ మీరు అర్థం చేసుకోకుండా అన్నిటినీ సరిగ్గా చేయాలి. అప్పుడే మీరు దుఃఖాన్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేయగలరు. మనం దుఃఖానికి ఇన్విటేషన్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన సోదరీమణులు అన్నిటికీ బాధపడుతుంటారు. ఇంట్లో సోఫా సెట్ చాలా పాత పడిపోయింది, చిరిగిపోయింది, దాన్ని చూసి బాగా ఫీల్ అవుతారు. ఎవరైనా మన ఇంటికి బంధువులొస్తే వాళ్ల ముందు కూడా మనం దిగాలుగానే ఉంటాం. దాంతో భర్తను వేపుకు తింటూ ఉంటారు. భర్తను పీక్కు తింటాం. డబ్బులివ్వండి, కొత్త టిఫిన్ చేయాల్సింది. ఇది ఎన్నో ఇళ్లల్లో బంధువుల్ని కూర్చోబెట్టి జరుగుతున్న విషయం. వెంటనే భర్తగారు, ఇప్పుడు డబ్బంటే నేనేం చేయను, నా దగ్గర అంత డబ్బు లేదని, చాలా లాస్ వచ్చిందని చెప్తాడు. నువ్వు ఏమైనా చేసుకో, ఆ రోజు నేను కొని తెచ్చిన బెడ్షీట్ తీసి మూసిపెట్టు అని అంటాడు. వెంటనే పెళ్ళాం, చిచ్చి ఇదంతా లేదు, ఇలా చేయకూడదు, ఇలా చేశారంటే అందరూ ఏమనుకుంటారు, ఇంకా అసహ్యంగా కదా మీ గురించి అనుకుంటారు. ఈ విధంగానే అన్నిటికీ మీరు గొడవ పడుతూ ఉంటే తర్వాతే ఇంకో ఇంటికి మనం వెళ్ళగలమా? వాళ్ళ ఇంట్లో ఉన్న సోఫా చూసి మనం కుళ్ళుకోకూడదు. మనం మన ఇంట్లో ఉన్న వస్తువులు చూసి సంతోషించాలి. మనం వీటిని కంపేర్ చేయనేకూడదు అంటారు. మనింట్లో ఉంది కదా, దాంతో మనం సంతోషించడం నేర్చుకోవాలి. ఇతరులను చూసి అసూయపడి ఎందుకని దిగుల్ని ఎక్కువ చేసుకోవాలి? ఒకసారి చాలా రోజులయ్యి ఉంటుంది అనుకుంటున్నాను, ఆ రోజు వచ్చి న్యూస్ పేపర్లో వచ్చింది అడ్వర్టైజ్మెంట్లో, సోఫా ఇక్కడ సేల్స్ అని, 50% డిస్కౌంట్ అని. అలాగే 6,000 సోఫా 3,000కు దొరుకుతుంది కదా. భార్య ఇది కూడా భర్తతో కావాలి అంటుంది. భర్తతో అటువంటి గొడవ కూడా చేస్తుంది. నాకొక సోఫా సెట్ కావాలి, మా పుట్టినింట్లో చాలా అందంగా ఉంటుంది, ఎంత డబ్బు పెట్టి రకరకాల సోఫాలు కొన్నారో తెలుసా, ఇక్కడ మన ఇంట్లో ఉన్నవన్నీ చాలా నీచంగా ఉన్నాయని చెప్తుంది. మన ఇంట్లో ఏమీ లేవు, ఇలా లేకుండా ఉంటే మనం ఎలా కాపురం చేయగలం, ఈ రోజు మనం కొనే తీరాలి అంటుంది. పాపం వాడు ఎక్కడెక్కడో అప్పులు తీసుకొస్తాడు, తీసుకెళ్లి సోఫా షాపులో ఇస్తాడు. ఆ తర్వాత బెడ్కి వాడికి ఏ సంబంధం ఉండదు. సోఫా సెట్ తీసుకొచ్చి వేస్తారు. వాళ్ళు ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి సోఫా సెట్ చూపిస్తారు, పార్టీలవి ఇస్తారు. అందర్నీ టిఫిన్ కాఫీలకు పిలుస్తారు. వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు, చాలా బావుందని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత వాళ్లకున్న ఒక ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఎంత డబ్బు పెట్టుకున్నారు? 3,000, చాలా చీపే. వెంటనే వాళ్ల ఫ్రెండు, అందంగానే ఉంది, కానీ ఇదే సోఫా సెట్ మా పక్కింటి వాళ్ళకి ఇదే కలరే, ఇదే డిజైనే, అంతా ఇదే, కానీ 2,500కే కదా వాళ్ళు కొన్నారు. మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారంటారు. వీళ్ళు పొందే సంతోషం అంతా పోతుంది. ఇంతసేపు ఉన్న ఆనందం ఒకేసారి గాల్లో కలిసిపోతుంది. చూశారా, మనమే వాళ్ళని ఇన్వైట్ చేశాం, ఇది మనమే అనుభవిస్తున్నాం. మంచి పాజిటివ్ అప్రోచ్తో ఉండండి, నెగటివ్ అప్రోచ్తో వద్దు. పాజిటివ్ అప్రోచ్తో ఉంటే మీరు సంతోషంగా ఉండొచ్చు అంటారు. జై సచ్చిదానంద.